అండి మనకు 99% తప్పులు మనం తెలియక చేయమమ్మా, తెలిసే చేస్తాం. కానీ అవసరాలను బట్టి ఇప్పుడు ఇన్సూరెన్స్ అవసరం అని మనకు తెలుసు, కానీ ఎంతమంది చేస్తున్నారు? చేయరు, ఎందుకంటే అది డిలేలో ఉంది కదా. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను సిన్సియర్గా ఉంటానని మాట ఇవ్వగలను, ప్రేమగా ఉంటానని మాట ఇవ్వగలను, కానీ రేపు బతుకుంటానని మాట ఇవ్వగలనా? నో. కానీ ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇవ్వగలనని మాట ఇవ్వగలను. ఇన్సూరెన్స్ ఒకవేళ ఉన్నా లేకున్నా అది నాకు నా కుటుంబానికి మంచిదని. అది నేను 2 రోజులు ఊరు వెళ్తే మా ఇంట్లో 2,000 ఇచ్చి వెళ్తా, 10 రోజులు ఊరు వెళ్తే 7,000 ఇచ్చి వెళ్తా, 4 రోజులు ఊరు వెళ్తే 20,000 ఇచ్చి వెళ్తా. పర్మనెంట్గా పోతే ఎంత ఇచ్చిపోవాలి? అదే ఇన్సూరెన్స్. ది గ్రేట్ లైన్ అనుకోవచ్చు సార్ ఇది నిజానికి. ఎందుకంటే ప్రేమ అనే దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మళ్ళీ డబ్బే కావాలని ఇందాక మాట్లాడుకున్నాము, కానీ దట్ ఈస్ ఈక్వల్ టు అన్నది ఆన్సర్ రాలేదు, ఇప్పుడు వచ్చింది.